ప్రశ్న చేస్తుంటే మీకే ఆన్సర్ తెలిసి నన్ను అడుగుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ బలపడి ఉంటే ఎందుకు ఈ విధంగా తెగిపోయిన గాలిపటంలాగా ఇప్పుడు ఎవరి పార్టీకి వెళ్తాడు, ఎవరితో కలుస్తాడు, ఎవరితో మాట్లాడతాడో అర్థమవుతుంది. అండ్ ఈరోజు చూస్తే ఒకప్పుడు మోడీ గారు ఎంతో గౌరవించిన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పక్కన పెట్టారు అంటే అర్థం ఏంటి? తను రోజుకొక స్టేట్మెంట్తో, రోజుకొక రౌడీజంతో, రోజుకొక పార్టీతో జతగలుస్తూ ముందుకు వెళ్ళటమే కాకుండా తాను ఎమ్మెల్యేగా 2 చోట్ల నించొని 2 చోట్ల కూడా ఓడిపోయిన ఇలాంటి వాడి వల్ల మనకు ఉపయోగం లేదు, ఇతనికి ప్రజల మీద ప్రేమ లేదు, రాష్ట్రం మీద ప్రేమ లేదు అనేది స్పష్టంగా అర్థమైంది కాబట్టి పక్కన పెట్టేశారు. సో అది స్పష్టంగా మనకి ఏదైతే వెస్ట్ గోదావరికి వచ్చినప్పుడు, నిన్న వైజాగ్ వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు పూర్తిగా అర్థమైంది. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడి మీరు ఆయన హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలు అసలు ఆయన గురించి మర్చిపోయారు, ఆయన గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. దీనికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏ కంప్లైంట్ ఇవ్వలేదు, నా కంప్లైంట్ మీద అరెస్ట్ అయ్యాము అనేది అబద్ధం, నాతో ఫోన్లో మాట్లాడాము పోలీసుల ద్వారా అన్నట్టు అబద్ధం. ఎందుకంటే మీరు అన్నిటికీ ప్రూఫ్లు ఉంటాయి కదా. సో ఈరోజు కిరణ్ రాయల్ అని అతను పేరు రాయల్ అని ఎందుకు పెట్టుకున్నాడు? తను బ్రతుకు తరపు కోసం, తన ఉనికి కోసమే తప్ప జనసేనని తనకి వాడుకుంటున్నాడు తప్ప అతని వల్ల జనసేనకి చెడ్డ పేరు తప్ప మరొకటి కాదు. ఆయన మమ్మల్ని గంట పెట్టాలి అంటే మేము ఏదైనా తప్పు చేసి ఉండాలి. తన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయన్నారు కదా, ఆ ప్రూఫ్లు బయట పెట్టమనండి. ఉన్నాయని చెప్పడం ఎందుకు? మీ చేతికి ఇస్తే మీరు అందంగా పబ్లిష్ చేస్తారు కదా. కాబట్టి మేము ఏ ఉద్దేశంతో అయితే పాలిటిక్స్లో వచ్చామో, ఏ ప్రజల వల్ల మనం పేరు ప్రఖ్యాతులు వచ్చాయో వారికి సర్వీస్ చేయాలనుకున్నాం. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో 2 సార్లు ఎమ్మెల్యేనై, ఏపీఐసి చైర్పర్సన్ అయి ఈరోజు మంత్రిని అయ్యాను అంటే ఈరోజు ప్రజలకి కష్టాల్లో అండగా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ద్వారా, నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అహర్నిశలు పనిచేస్తూ అందరికీ సహాయం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు అందరికీ ఇష్టమైన ఒక లీడర్గా, ఇష్టమైన ఒక అక్కగా అందరితో ఉన్నాను. ఈరోజు వాళ్ళు నా మీద అలా అరుస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు అంటే కేవలం షార్ట్ కట్లో పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు. అది ఎవరైనా సరే రోజమ్మని తిడితే మన పబ్లిసిటీ వస్తుంది, అన్ని ఛానల్స్ ప్రచారం చేస్తాయి అనేది వాళ్ళకి తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కడు ఆ రూట్లో వెళ్తున్నాడు తప్ప నిజంగా నేను తప్పు చేస్తే ఈ తప్పు చేశారని చెప్పమనండి. ఒకవేళ అవినీతి చేస్తే దానికి పనిష్మెంట్ నేను తీసుకుంటాను. లేదు మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తే ఖచ్చితంగా నేను వాటిని పాటిస్తాను. ఎప్పుడు నాకు ఈగో అనేది లేదు అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. 3.5 ఏళ్ళు అయిపోయిందండి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి. సరే, ఈ సో కాల్డ్ మగ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెడదాం. మహిళామణులు, ఈ మహిళామణుల్లో అగ్రస్థాయి మహిళామణి రోజా నిన్న ఒక పబ్లిక్ మీటింగ్కి అటెండ్ అయ్యి, సరే పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఇప్పటం గురించి నానా రకాలుగా అడ్డమైన కూతలు కూసేసి, అది లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ అని చెప్పి ఇంకో రకమైన అడ్డమైన కూతలు కూడా కూస్తూ లోకేష్ గారిని చాలా హీనంగా మాట్లాడింది. ఏమమ్మా రోజా, ఏం నీ మొగుడిని ఇంట్లో పిల్ల పిత్రే అండం కానీ, తెంగరోడు అండం కానీ అలవాట ఏంటి? నిజంగా మనం ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో సమాన హక్కులు కల్పించండి ఆడవాళ్ళకని కొట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు నీలాంటి ఆడదాన్ని చూసిన తర్వాత సమాన హక్కులు కల్పిస్తే ఇలాంటి ఆడది ఇంకెంత తెగిస్తుందో, ఇంకెంత దిగజారిపోద్దో, ఇలాంటి ఆడదాన్ని చూసి ఇంకెంతమంది మహిళలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారేమో అనే ఒక బాధ, భయం వేస్తుంది. నీకు కౌంటర్లు ఇచ్చే క్రమంలో మేము కూడా మమ్మల్ని మేము దిగజార్చేసుకుని మాట్లాడుతున్నాం. 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ఈ మధ్యకాలంలో మంత్రిగా చేసావు కదా, ఏనాడన్నా మీ సిద్ధాంతాలను కానీ, ప్రజల కోసం మీరు చేస్తున్న పనులను కానీ, లేకపోతే ఎమ్మెల్యేగా నువ్వు ఎలగబెట్టిన పనితీరు కానీ నీ నియోజకవర్గానికి, లేకపోతే ఇప్పుడు మంత్రిగా ఎలగబెడుతున్న పని కానీ రాష్ట్రానికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి అంతే కమిటెడ్గా ఎప్పుడైనా చెప్పావా అమ్మ? పక్క ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడంలో ఉన్నంత శ్రద్ధ
రాష్ట్ర ప్రజల కోసం కానీ నీ నియోజకవర్గ ప్రజల కోసం కూడా లేదే. అంటే ముందు మనం తోముకోవాలన్నమాట. మన మండల పార్టీ ప్రెసిడెంట్లు 4 మండలాలు అనుకుంటా కదా నగిరిలో, ధరిమి కొడుతున్నారు ఏ ప్రోగ్రామ్కి వచ్చినా. నువ్వు లేకుండానే, నీ బొమ్మ లేకుండానే ఫ్లెక్సీలు వేసి దీనికి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. అయినా కూడా మనకి బలుపు కింద తగ్గదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.